a very unfortunate week, unfortunate and very saddening week for the industry and for all of us. సత్యనారాయణ గారు, తర్వాత చలపతిరావు గారు, ఇవాళ పొద్దున్న జనార్దన్ గారు. సో లాస్ట్ సాటర్డే టు నౌ ఆల్ త్రీ పీపుల్ హు హావ్ బీన్, అంటే ఇండస్ట్రీలో చాలా ఏళ్ళ నుంచి ఉండి, చాలా ఏళ్ళ నుంచి అందరితో సత్సంబంధాలతో ఉండి, ఎస్పెషలీ నా ఊరికి వస్తే కనుక నా ఫ్యామిలీతో ఆల్ త్రీ ఆఫ్ దెమ్ వెరీ క్లోజ్. సత్యనారాయణ గారు అవ్వచ్చు, మా ఊరి అది. అట్లాగే చలపతిరావు గారు వాజ్ లైక్ మోర్ లైక్ ఎ ఫ్యామిలీ, అండ్ రవి ఈజ్ మోర్ లైక్ ఎ బ్రదర్ టు మీ. సో ఆల్ ఆఫ్ us had a very long journey, అట్లాగే జనార్దన్ గారు. సో it's been very, it's a very sad thing, but anyway, things have to go on. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమం పెడతాం జరిగింది. సో ఐ వుడ్ లైక్ పరశురు గోవర్ధన్ గారు టేక్ ఇట్ ఫార్వర్డ్. అందరికీ నమస్కారం అండి. మొట్టమొదటిసారిగా మనం వారికి నివాళి అర్పిద్దాం ఫస్ట్, ఎందుకంటే ముగ్గురి ఆత్మలు శాంతించాలని. దయచేసి అందరూ ఒక 2 నిమిషాలు లేచి నిలబడితే వాళ్ళందరినీ, వారితో మీకు ఉన్న అనుబంధాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఒక 2 నిమిషాలు మౌనంగా ఉందామండి. 2022 సినిమా ఇండస్ట్రీకి ఒక, అంటే ఆవేదనతో చెప్పాలంటే ఒక దరిద్రపు సంవత్సరం లాగా తయారైంది. ఎందుకనంటే మహామహుల్ని తీసుకెళ్ళిన సంవత్సరం. ఒక సత్యనారాయణ గారిని గురించి మాట్లాడాలంటే నాకు ఫ్యామిలీ అనుబంధం తప్పితే ఆయన గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు. ఫస్ట్ మా ఏజ్, మా ఇది, వాళ్ళ జనరేషన్. కానీ ఒక సిస్టమ్ అనే దానికి సత్యనారాయణ గారు ప్రతీక. సినిమా ఇండస్ట్రీలో ఎవరి మీదైనా ఏదైనా కాంట్రవర్సీ ఉంటుందేమో కానీ ఎప్పుడైనా సత్యనారాయణ గారి మీద అలాంటి మచ్చ లేనే లేదు. ఆయన పని, ఆయన డ్యూటీ, ఆయన స్నేహం, ఆయన సర్కిల్. అలాంటి మహోన్నత వ్యక్తి ఈరోజు ఈ 2022 సంవత్సరంలో మనకు లేకుండా పోయారు. ఇంకా మాలాంటి చిన్న బ్యాచ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన మాలాంటి వాళ్ళకి మహత్తరమైన సపోర్టు, మహత్తరమైన హెల్ప్ చేసినటువంటి వ్యక్తి మా చలపతి బాబాయ్. నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో ఆయనకున్నంత ఫాలోయింగ్, అంటే ఆయన్ని ప్రేమించేంత మంది పర్సెంట్ ఏ హీరోలకు కానీ ఏ క్యారెక్టర్ ఆర్టిస్టులకు కానీ ఉండుండరని నా నమ్మకం. ఆయన హెల్త్ సరిలేక ఇంట్లో ఉండటం స్టార్ట్ అయిపోయిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఆ రోజునే ఒక రైట్ హ్యాండ్ లేకుండా పోయింది. ఎవరిదైనా సమస్య ఉన్నా కానీ ఇమీడియట్గా 2 నిమిషాల్లో రారా వెళ్ళిపోయి పరిష్కారం, 2 డైలాగులతో నవ్వించేసి పరిష్కారం చేసేటటువంటి వ్యక్తి బాబాయ్. ఆ బాబాయ్ లేరు ఈ సంవత్సరం. మూడోది, అంటే 22 సంవత్సరం ఫినిష్ అయిపోతుంది అన్నట్టు ఇంక నేను అర్జెంటుగా ఈ సంవత్సరంలోనే వెళ్ళిపోవాలని చెప్పి పరుగు తీసిన వ్యక్తి వల్లభనేని జనార్దన్ గారు. ఈ ముగ్గురిలోకి ఎత్తుకుంటే బాబాయ్తో ఒక విధమైన అటాచ్మెంటు, జనార్దన్ గారు అయితేమో నాకొక ఆయన గురువు, పార్ట్నర్. మా ఎదుగుదలకి చాలామంది మేము ఒక బ్యాచ్ ఉన్నాం. ఈరోజు
ఇక్కడ లీడింగ్లో చాలామంది ఉండే బ్యాచ్కి ఎదుగుదలకి నాంది అయినటువంటి వ్యక్తి వల్లభనేని జనార్దన్. మీ అందరికీ తెలిసి ఉండకపోవచ్చు, విజయ్ బాపినేడు గారు డైరెక్టర్ అయిందే బికాజ్ ఆఫ్ జనార్దన్. నేను ఈరోజు మార్నింగే మా చిత్రపూర్లో ఫంక్షన్లో చిరంజీవి గారికి అదే చెప్పాను. ఏమండి, ఒక ఆయన చనిపోయారు, మీకు బాగా ఏంటంటే మీరు బాపినేడు గారిని డైరెక్టర్ని చేయటానికి కారకుడైనటువంటి ఆయన చనిపోయాడు అంటే ఒకసారి ఎవరు జనార్దన అన్నాడు ఆయన. నిజంగా ఈ హైదరాబాద్కి అందరికంటే ముందొచ్చి ఏమీ చేసుకోలేకపోయినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే జనార్దన్. జనార్దన్ గారిని గురించి చెప్పబోయే ముందు మనందరికీ ఒకటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మందు తాగుడు అనేదే మనుషులకు పతనం తీసుకెళ్ళద్ది అనే దానికేమో జనార్దను, ఏ చెడ్డ అలవాట్లు లేకుండా ఉంటే చాలా ఆరోగ్యంగా ఉంటారని చెప్పేదానికేమో మా బాబాయ్. ఈ రెండు క్యారెక్టర్లు సత్యనారాయణ గారికి ఆ పక్క ఈ పక్క ఫోటోలు భలే సెట్ అయినాయి. ఇటువంటి మహామహులు పోయిన ఈ సంతాప సభలో వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటాం. నిజంగా మా రవికి అంటే అతను మామూలుగా దేనికి జంకడు, ఒక్క వాళ్ళ నాన్న లేరు అనేదానికే నాకు తెలిసి తను సింక్ అవుతాడు. అంటే ఒక మనిషికిను అంటే ఫ్రెండ్, ఈరోజు ఫాదర్ పోయాడు అనే దానికంటే ఒక ఫ్రెండ్ పోయాడు అనేది ఎక్కువ, ఒక రైట్ హ్యాండ్ పోయింది ఒక ఫ్రెండ్ పోయాడు అనేది తనకు మనసులో ఎక్కువ ఉంటుంది. నాకు తెలుసు వాళ్ళ ఈ ఫీలింగ్. ఏదైనా వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలి. ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున వాళ్ళ ఫ్యామిలీకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. పి కళ్యాణ్ గారు చెప్పినంత వివరంగా నేను చెప్పలేను. వాళ్ళతో నాకు అంత సంబంధాలు లేకుండా నేను అప్పుడు ఆ సినిమా ఇండస్ట్రీలో లేను. వాళ్ళు చేసిన సినిమాలకు నేను బహుశా సహకరించిండొచ్చు, కానీ వాళ్ళ సినిమాలు మాత్రం చిన్నగా ఉన్నప్పటి నుంచి చూసుకుంటూ వచ్చానండి. చలపతిరావు గారు కానీ సత్యనారాయణ గారు కానీ, ఈ మహానుభావుని నాకు అస్సలు తెలియదండి. ఈరోజు పొద్దున వరకు ఎంత పెద్ద మహానుభావుడో నాకు తెలియదు. వాస్తవాలు చెప్తున్నా నేను. సో కళ్యాణ్ గారు చెప్పినట్టు మనం ఎంతో మేధావులను మన ఇండస్ట్రీలో ఈ సంవత్సరంలో పోగొట్టుకుంటూ వచ్చాం. బహుశా 2023 బాగుంటుంది నూతన సంవత్సరం అని చెప్పని ఆశిస్తూ మన దిగ్గజులందరూ ఆరోగ్యాలతో చాలా బాగుండాలని ఆశిస్తూ, మన ఇండస్ట్రీ కూడా బాగుపడాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సత్యనారాయణ గారితో పరిచయం అంటే నాకు 1960-61లో ఆయన సిపాయి కూతురు సినిమాలో యాక్ట్ చేసి గుడివాడ వచ్చారు. అప్పుడు నేను గుడివాడలో ఏఎన్ఆర్ కాలేజీలో పియూసీ చదువుతాను. ఆయన ఇంట్లో అదుకుండేవాడిని. ఇట్స్ 1960-61. అప్పుడు ఆయన్ని ఫస్ట్ టైం చూశాను నేను. సిపాయి కూతురు యాక్ట్ చేసి వచ్చారనే దానికి అందరూ గుడివాడలో విపరీతంగా ఆయన ఫాలోయర్స్ అందరూ కూడా ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇంకా అప్పటికి మ్యారేజ్ అవ్వలేదు అనుకుంటా ఆయనకి. వాళ్ళ సిస్టర్ బావగారికి అక్కడ గుడివాడలో గంగామహల్ అని ఉండేది, ఆ పక్కన ఒక టెంపుల్ డిపో కూడా ఉండేది ఆయనకి. నాకు అప్పటి నుంచి సత్యనారాయణ గారి మదర్తోనూ ఆయన వైఫ్తోనూ అందరితో బాగా పరిచయం ఉంది. సత్యనారాయణ గారు ఫిలిం నగర్లో ఆయనకి మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మోహన్ బాబు గారి ఇంటి యువతల మోహన్ బాబు గారి ఇంటి నెంబర్ 6, సత్యనారాయణ గారి ఇంటి నెంబర్ 8 మెయిన్ రోడ్ మీద. దాంట్లో కార్పొరేషన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ అని ఉండేది, అది ఆయన ఓన్ హౌస్. అది ఎప్పుడో కట్టారు ఆయన, 25 years బ్యాకే కట్టేశారు అక్కడ. సొసైటీలో మెంబర్షిప్ నెంబర్ 402, ఆ మెంబర్షిప్తో ఆయన సొసైటీలో జాయిన్ అయ్యి అందరికంటే ముందు ఇల్లు కట్టి
అది కూడా అద్దెకి బ్యాంక్ ఇవ్వటం కూడా చాలా గొప్పతనం. ఇప్పుడు 3 బ్యాంకులు కలిసి కూడా ఆయన ఇంట్లోనే ఉన్నాయి. యూనియన్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఇంకోటి ఏదో బ్యాంక్, ఇవన్నీ ఆంధ్ర బ్యాంక్. అట్లాగే అది ఏ చిన్న పని ఉన్నా డైరెక్ట్గా నాకు ఇంటికి వచ్చేవాళ్ళు ఆయన. నేను కార్పొరేటర్గా నాకు ఈ పని చేసి పెట్టానేవాళ్ళు ఇంటికి వచ్చి గేటు తీసుకుని లోపలికి ఇన్నోవా కార్లో వచ్చి మళ్ళీ కారు దగ్గర కారులోనే కూర్చొని నాకు ఈ పని కావాలని చెప్పేవాడు. నేను అట్లాగే చలపతిరావు గారు ఊరు బల్లిపర్రు, కృష్ణా జిల్లా పామర్ పక్కన బల్లిపర్రు. మాదేమో కురుమొద్దాలు పక్కనే పామర్. కురుమొద్దాలకి బల్లిపర్రికి మధ్యలో పుల్లేరు అన్న కాలువ అడ్డా ఉండేది. అయితే మేము ఎప్పుడు సంస్కృతంలో మాట్లాడేవాళ్ళం, తెలుగులో మాట్లాడుకునేవాళ్ళం కాదు. అంటే మా భాష అంత చండాల భాషగా మాట్లాడుకునేవాళ్ళం. అది అంటే ఇవన్నీ నేను జనార్దన్ గారు నాకు అంత పెద్ద క్లోజ్ కాకపోయినా ఆయన ఎక్కువగా ఎక్కడే ఉండేవాళ్ళు. అట్లా వాళ్ళ ముగ్గురితో ఉన్న పరిచయం సత్యనారాయణ గారితో ఎంతవరకు నాకు తెలిసి 60 సంవత్సరాల్లో ఆయన మీద ఎవళ్ళు కూడా ఇంత మాట అన్నాళ్ళు ఎవళ్ళు కనపడలా. అందరితోనూ బాగుంటాడు, అందరినీ దగ్గర తీసుకుంటాడు, మంచివాడు. మరి ఈ ముగ్గురు ఈ 15 రోజుల లోపల ఎట్లా అక్కడ వెళ్ళిపోయి కలుసుకుందామని అనుకున్నారు ఏంటో నాకు తెల్లారిపాటికి ఇయే న్యూస్ ఇవాళ కూడా జనార్దన్ గారి న్యూస్ ఇవ్వాలే క్షణంగా చెప్పారు పొద్దునెవరు. అట్లా ఏదన్నా ఇది ఇండస్ట్రీకి తీరం లోటు. వారి ముగ్గురి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే సెలవు తీసుకుంటాం. కైకాల సత్యనారాయణ గారు అంటే కవతరం అంటే గుడివాడ నుంచి ఇటు పక్కగా వెళ్తే మచిలీపట్నం వెళ్ళే రూట్లో కవతరం గొడ్లవల్లేరు తర్వాత కవతరం వస్తుంది. ఇంకో పక్క ఇటు పక్క రోడ్లో చూసుకుంటే ఈ పామర్లు బలిపర్రు ఇవన్నీ వస్తాయి. నేను నా ఓటుతో నేను మచిలీపట్నం ఎంపీగా కైకాల సత్యనారాయణ గారిని గెలిపించాను, గర్వంగా ఫీల్ అవుతాను. కైకాల సత్యనారాయణ గారితో అనుబంధంకి వస్తే ఆయన ఓపెన్గా బోల్డ్గా ఏదైనా మాట్లాడుతూ ఆయన క్లియర్గా చెప్పేవారు. నన్ను ఒక దుర్యోధనుడి వేషం వేయటానికి ఎన్టీ రామారావు గారు ఆయన దగ్గరుండి మేకప్ రూమ్కి వచ్చి మేకప్ దగ్గరుండి చూసి దుర్యోధనుడిగా తను సూట్ అవుతారు, పర్ఫెక్ట్ మ్యాన్ అని చెప్పి ఒకవేళ తను సెట్ అవ్వకపోతే 4-5 రోజులు చూద్దాం, 4-5 రోజుల షూటింగ్ ఖర్చు కూడా నేనే పెట్టుకుంటా అని చెప్పి అక్కడ దుర్యోధనుడి వేషం ఇస్తే దుర్యోధనుడికి అద్భుతంగా సెట్ అయ్యి అక్కడి నుంచి రకరకాలు అంటే ఘటోత్కచుడని అవన్నీ వేయటానికి మూలం ఆ రోజున ఎన్టీ రామారావు ఇచ్చిన ప్రోత్సాహం అని చెప్పి ఎన్టీ రామారావు గారు ఇదంతా అంటే ఒక గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి కైకాల సత్యనారాయణ గారిది గుడివాడ నియోజకవర్గమే, అలాగే చలపతిరావు గారిది గుడివాడ నియోజకవర్గమే, అలాగే వల్లభనేని జనార్దన్ గారిది కూడా గుడివాడ నియోజకవర్గమే. సో ఇంతమంది ఆ గుడివాడ నియోజకవర్గంలో ఉండి అలా అంత బోల్డ్గా ఉండే కైకాల సత్యనారాయణ గారు. తర్వాత చలపతిరావు గారు ఆయనతో కూర్చుంటే టైం తెలియదు, అసలు ఎన్ని గంటలు కూర్చున్నా కూడా టైం తెలియదు. ఓపెన్గా మాట్లాడతారు, ఆయన బోల్డ్గా మాట్లాడతారు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు మనిషి. మళ్ళీ ముందు ఒకటి వెనకొకటి ఉండదు, ఒకటే మాట సూటిగా క్లియర్గా ఉంటుంది. బాగా ఎంటర్టైనింగ్. అంటే ఆయనతో కూర్చున్నామంటే అసలు టైమే తెలియదు. రికార్డ్ బ్రేక్ అనే సినిమాలో ఆయన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయనకు ఆపోజిట్ మెయిన్ విలన్గా నేను యాక్ట్ చేసాం. మా ఇద్దరు కాంబినేషన్లో దాదాపు 40 days వర్క్ జరిగింది. అలా ఆయనతో 40 days కంటిన్యూగా ఉండి ఇది చేయగలిగే అనుభవం కలగటం. ప్లస్ ఆయన మాకు మొదటి నుంచి ఏంటంటే ప్రొడ్యూసర్గా సినిమాలు చేసేటప్పుడు కూడా డిస్ట్రిబ్యూటర్స్ ప్రాబ్లమ్స్ కానీ ఇతరత్ర ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అంత బ్రహ్మాండమైన అనుబంధం చలపతిరావు గారు అంటే. ఇక వల్లభనేని జనార్దన్ గారు వాళ్ళ ఫాదరు మరి ఆయన సినిమా ఫీల్డ్కి వచ్చి సినిమా యాంగిల్లోకి ఇదయ్యారు. కానీ వాళ్ళ ఫాదర్ ఆస్తులు చూస్తే ఒక ఢిల్లీలో ఆయనకు ఆస్తులు ఉన్నాయి, ఒక చెన్నై కేసీపీ పక్కన ఆస్తులు ఉన్నాయి, అక్కడి నుంచి విజయవాడలో ఆస్తులు ఉన్నాయి, పామర్లో ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులను కరెక్ట్గా లెక్క చూసుకొని వాటిని కరెక్ట్గా హ్యాండిల్ చేసి ఉంటే అసలు జనార్దన్ గారు పెద్ద కోటీశ్వరుడు. మరి ఆయనేమో అవన్నీ పక్కన పెట్టేసి సినిమా ఫీల్డ్కే వచ్చి సినిమా ఫీల్డ్తోనే ఇదవుతూ సినిమా ఫీల్డ్ అనుబంధంలోనే
సినిమా ఫీల్డ్లో అందరూ పెద్ద చిన్న అందరితో కూడా చాలా అద్భుతంగా ఇదవుతూ జనార్దన్ గారు మంచి సలహాలు ఇస్తూ చాలా ఫ్రెండ్లీగా ఎక్కడా కూడా నేను ఇది అని కాకుండా డౌన్ టు ఎర్త్ ఉండే జనార్దన్ గారి ఇవాళ ఈ ముగ్గురు లేకపోవటం ఇండస్ట్రీకే కాదు సొసైటీకే తీరని లోటు. ఇలా ఈ ముగ్గురు మహానుభావులు వాళ్ళు లేకపోవడం చాలా దురదృష్టకరం. వాళ్ళ ముగ్గురు ఫ్యామిలీస్ కూడా ఓ ధైర్యంతో వాళ్ళు మనతోనే ఉన్నారు, మనతోనే నడుస్తున్నారు అనే ఇదిలో ఇంకా ముందుకు వెళ్తూ ఇంకా వాళ్ళ కీర్తి ప్రతిష్టలు ఇంకా పెంచేటట్టుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్. అందరికీ నమస్కారం. ముందుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరి తరఫు నుండి, అలాగే ఈసీ మెంబర్స్, ఆఫీస్ బేరర్స్ అందరి తరఫు నుండి కైకాల సత్యనారాయణ గారి ఫ్యామిలీ మెంబర్స్కి, టి చలపతిరావు గారి ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే వల్లభనేని జనార్దన్ గారి ఫ్యామిలీ మెంబర్స్కి మా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ప్రెసిడెంట్ విష్ణు కొన్ని కారణాల వల్ల అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నారు, అందుకని రాలేకపోయారు. వారి తరఫు నుంచి కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కైకాల సత్యనారాయణ గారు వారి ఫ్యామిలీ నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. వాళ్ళ అమ్మాయి రమా గారు కానీ, రామారావు గారు కానీ, లక్ష్మీనారాయణ గారు కానీ మేమంతా బాగా క్లోజ్గా ఉన్నవాళ్ళు. మా నాన్నగారు మాదాల రంగారావు గారు, కైకాల సత్యనారాయణ గారు కలిసి ఎన్నో చిత్రాలు నటించడం జరిగింది. నాకు ప్రత్యేకంగా బాగా క్లోజ్ అయింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మెడికల్ హెల్త్ చైర్మన్గా కూడా నేను చూస్తున్నాను కాబట్టి సత్యనారాయణ గారికి ముందు ఆయన బాత్రూంలో పడి బోన్ విరిగితే దానికోసం హాస్పిటల్లో అడ్మిట్ చేసాం. అడ్మిట్ చేసిన తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత లంగ్ ఫెయిల్యూర్ అయింది. దాని తర్వాత ఇలా కొన్ని మల్టిపుల్ ఆర్గన్ ఫెయిలియర్స్ వస్తే అపోలోలో ఒక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులుగా, ఈసీ మెంబర్స్గా మేమందరం చూడటమే కాదు, అపోలోకి ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చి వారు చూసుకున్నారు, అందరికీ ఇన్ఫామ్ చేశారు. అలాగే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని నియమించారు సత్యనారాయణ గారి బాగోగు కోసం. అలాగే కేసీఆర్ గారు ఒక వ్యక్తిని నియమించారు. అందుకే మేమందరం ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫు నుంచి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తే ప్రభుత్వ లాంఛనాలతో చాలా గొప్పగా సత్యనారాయణ గారిది చేయటం జరిగింది అంత్యక్రియలన్నీ. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా. ఇప్పుడు టి చలపతిరావు గారి గురించి చెప్పాలంటే మా అంకుల్ పోయారు అని చెప్పాలి. ఎందుకంటే చలపతిరావు అంకుల్తో చిన్నప్పటి నుంచి మా నాన్నగారు చలపతిరావు గారు బెస్ట్ ఫ్రెండ్స్. మా నాన్నగారు నిర్మించిన ప్రతి సినిమాలో యువతరం కదిలింది, ఎర్రమల్లిలో విప్లవ శంఖం కాదు, టు ది ఎండ్ ఎన్ని సినిమాలు ఉంటే అన్ని సినిమాల్లో ప్రధానమైన పాత్ర, విలన్ పాత్ర చలపతిరావు గారు, నర్రా గారు, వీళ్ళందరూ ఒక ఫ్రెండ్ సర్కిల్. నేను కూడా చలపతిరావు గారితో కలిసి ఎర్రమల్లి చిత్రం అప్పుడు నాంపల్లి స్టేషన్ సాంగ్ అప్పుడు వారితో కలవటం, వారు చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ మెంబర్ లాగా. ఎందుకంటే రవిబాబు గారు మేము అందరం కూడా ఫ్రెండ్స్ లాగా ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నాం. మేమందరం రవిబాబు గారు, నేను, రవిశంకరు, సాయన్న మొత్తం మా అప్పట్లో మేమందరం కేసీఆర్ సెకండరీ మైలాపూర్లో మేమందరం కలిసి పెరిగిన వాళ్ళం. అలాగే సాయంత్రం అయితే చలపతిరావు గారు ఎప్పుడు మా నాన్నగారు ఆయన ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళటం. ఆయన్ని మా ఫాదర్ బారు అనేవారు, అంటే బారుగా ఉంటారని. ఆయనకి ఎటువంటి చెడు అట్లు లేదు. అలాగే చిన్నప్పటి నుంచి ఆయనతో కలిసి వెళ్ళటమే కాదు, ఫిలిం నగర్కి వచ్చిన తర్వాత మా ఎదురింట్లో ఈవీవి గారు ఉండేవారు, ఈవీవి గారి పిల్లలు. చలపతిరావు గారు, ఈవీవి గారు ఎంత గొప్ప ఫ్రెండ్సో ఇండస్ట్రీకి అందరికీ తెలిసింది. సో ప్రతిరోజు చలపతిరావు గారిని చూడటం, చలపతిరావు గారి జోక్స్ వినటం. అలాగే మాకు ఒక ఫ్యామిలీ మెంబర్ మా అంకుల్ పోయారు అన్నంత ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే రవిబాబు గారు 5 o'clockకి ఫోన్ చేసినప్పుడు
ఇలా నాన్నగారు పోయారు అని చెప్పినప్పుడు నిజంగా ఇట్ వాస్ షాకింగ్. అంత హెల్దీగా ఏ చెడు అలవాట్లు లేని వ్యక్తి ఇలా ఎందుకు అయింది అని. ఇక ఇవాళ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఇంకో షాకింగ్. రైటర్ సాయినాథ్ గారు ఫోన్ చేసి మన వల్లభనేని జనార్దన్ గారు చనిపోయారు, ఆ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి ఆ మెసేజ్లు అన్నీ మీరు చూడండి అని. జనార్దన్ గారితో కూడా నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే జనార్దన్ గారు విజయ్ బాపినీడు గారి అల్లుడు. ఆ రెండో అల్లుడు సుధాకర్ ప్రసాద్ గారు, ఆయన డాక్టర్ అపోలోలో మేము కలిసి చేసాం. ఆయన పెద్ద ప్లాస్టిక్ సర్జన్. సో అందుకని జనార్దన్ గారు ఈ మధ్య చాలాసార్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సజెషన్స్ ఇవ్వటం, హెల్త్ పరంగా మాట్లాడటం. నిజంగా ఇండస్ట్రీకి వీరందరూ ఇలా ఒకరి తర్వాత ఒకరు చనిపోవటం తీరని లోటు. అందుకని వీరందరి ఫ్యామిలీస్కి నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఇటువంటి సత్యనారాయణ గారు, చలపతిరావు గారు, వీరందరూ ఇటువంటి గొప్ప వ్యక్తులకి మరణం ఉండదు. వారు చేసిన సినిమాల ద్వారా, వారు చేసిన పాత్రల ద్వారా, వారు చేసిన సహాయాల ద్వారా ఎప్పుడు ప్రజల గుండెల్లో సజీవంగా ఎప్పటికీ ఉంటారు. అందుకని వీరందరికీ నా జోహార్లు తెలియజేస్తున్నాను. చలపతిరావు గారు, మరి అలాగే జనార్దన్ గారు లేకపోవడం చాలా బాధాకరం. ముఖ్యంగా సత్యనారాయణ గారు, చలపతిరావు గారి గురించి మాట్లాడాలంటే వీళ్ళంత గొప్ప ఆర్టిస్ట్ ఎవరు ఉండరండి. ప్రతి ఒక్క క్యారెక్టర్, ఎనీ క్యారెక్టర్ అవలీలుగా చేస్తున్నారు వాళ్ళు. అండ్ దే హ్యావ్ బీన్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ యంగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇలాంటి ఆర్టిస్టులు ఉండడం మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా అదృష్టం. ఇప్పుడు లేకపోవడం కూడా తీరని లోటు ఇది. తెలుగు ఇండస్ట్రీ కూడా ఇలాంటి ఆర్టిస్టులు ఎప్పుడు రుణపడి ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ఆర్టిస్టులు ఎవరు ఉండరండి. ఇంత బాగా ప్రతి క్యారెక్టర్, ప్రతి డైలాగ్, లెట్ ఇట్ బి కామెడీ, సీరియస్, యాక్షన్, ప్రతిదీ అవలీలుగా చేశారండి. సో వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మా ప్రగాఢ సానుభూతి. మే దేర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. సినిమా ఇండస్ట్రీకి ఒక శాపంలాగా లెజెండ్స్ అందరూ వరుసగా వెళ్ళిపోతున్నారు. చాలా బాధగా ఉంది. ముఖ్యంగా కైకాల సత్యనారాయణ గారు, తర్వాత చలపతిరావు గారు, ఈరోజు జనార్దన్ గారు. కైకాల సత్యనారాయణ గారు, చలపతిరావు గారు వాళ్ళని రీప్లేస్ చేసే ఆర్టిస్టులు చిత్ర పరిశ్రమలో మళ్ళీ వస్తారని అనుకోవట్లేదు. అంత గొప్ప క్యారెక్టర్స్ చేశారు. క్యారెక్టర్సే కాకుండా అందరితో కూడా కలుపుగోలుతనంగా చాలా సరదాగా సుందరిగా ఉండేవారు. నా మొదటి సినిమాలో సత్యనారాయణ గారు విలన్ అయితే, మూడో సినిమాకి చలపతిరావు గారు పరిచయం అయ్యారు. ఇక్కడ ఉన్న పెద్దలందరూ చలపతిరావు గారిని చలపాయి అంటే మేమందరం బాబాయ్ అనేవాళ్ళం. ఆయన సెట్లో ఉంటే ఎంతో సుందరగా ఉండేది. అలాంటి వ్యక్తి హఠాన్మరణం చెందటం చాలా బాధగా ఉంది. వీళ్ళందరూ కూడా నాకు తెలిసి ఎన్టీఆర్ బర్త్డే కోసం పైకి వెళ్ళి ఆయనతో కలిసి చాలా ఆనందంగా ఉంటారని, ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఒక సామరస్యమైనటువంటి, ఒక స్వారూప్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే, చలపతిరావు గారు, కైకాల సత్యనారాయణ గారు, వల్లభనేని జనార్దన్ గారు ముగ్గురు కూడా నిర్మాతలు, నటులు. అదొక సారూప్యం అయితే, ముగ్గురు కూడా విలన్ క్యారెక్టర్స్ చేశారు, సాత్వికమైన క్యారెక్టర్స్ రెండిట్లో రాణించారు. ఇందులో
కైకాల సత్యనారాయణ గారితో చలపతిరావు గారితో ఒక లెజెండర్స్ వాళ్ళతో జస్ట్ ముఖపరిచయం మాత్రమే నాకు. కానీ జనార్దన్ గారు అయితే నేనే వల్లభనేని గారే నేనే అన్నంత క్లోజ్ మాకు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు 30 ఏళ్ల క్రితం నాకు సినిమా అభిలాష ఉంది, రాయాలనుకుంటున్నానంటే జనార్దన్ గారిని వారు అక్కడ చిరాన్ ఫోర్ట్ క్లబ్లో పరిచయం ఉంటే పరిచయం చేశారు, రైటర్ కమ్మని. అట్లా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అప్పుడు ఎమ్మెల్యే కాలేదు. అప్పుడు వారి పరిచయంతో జనార్దన్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాలోని టాలెంట్ గమనించి 11 సినిమాలు వరుసగా అవకాశం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఒప్పుకున్న డబ్బులే ఎవరు ఇవన్నీ రోజుల్లో ఆయన మొదటి సినిమాకి నాకు మంచి రెమ్యూనరేషన్ సినిమా హిట్ అయిన తర్వాత ఇచ్చారు. సో ఆ తర్వాత నేను నిర్మాతను అయిన తర్వాత నా సినిమాల్లో కూడా క్యారెక్టర్స్ పోషించారు. అటువంటి జనార్దన్ గారు దానికి ఇప్పుడు కళ్యాణ్ గారు పెద్దలు, తర్వాత నేను ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు పెద్దలు అందరూ ఇక్కడ మహాప్రస్థానానికి వెళ్ళి వస్తున్నాను. చాలా బాధాకరమైన విషయం, జనార్దన్ గారు పోతే మా కుటుంబ సభ్యుడు పోయినంత బాధగా ఉంది. అట్లాగే నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారి గురించి ఒకే ఒక ముఖ్యమైందంటే టైటిల్స్లో మరియు కైకాల సత్యనారాయణ అని ఎంచుకున్న ఒకే ఒక్క నటుడు ఆయన. అంత గొప్ప మళ్ళీ ఇంకెవరికి రాలేదు అటువంటిది. ఇక అట్లాగే చలపతిరావు గారు, ఆయన కుమారుడు పెద్ద దిగ్దర్శకుడు రవిబాబు గారు మరి అంత గొప్ప వ్యక్తిని ఇచ్చారు. నిర్మాతగా రమా ఫిలిమ్స్ తరఫున కైకాల సత్యనారాయణ గారు ఎన్నో మంచి సినిమాలను కూడా నిర్మించారు. కొదమ సింహం లాంటి సినిమాలు ఎన్నో తీశారు వారు. అట్లాగే చలపతిరావు గారు కూడా నిర్మాణం ఇప్పుడు రవిబాబు గారి రూపంలో ఎన్నో సినిమాలు అందజేస్తున్నారు. దర్శక నిర్మాత వల్లభనేని జనార్దన్ గారు, నేను చెప్పాను కదా మా ప్రయాణం చాలా గొప్ప ప్రయాణం, 30 ఏళ్ళ ప్రయాణం. సో 30 ఏళ్ళ ప్రయాణం ముగిపోయిందంటే పొద్దున 9:30కి మెసేజ్ తెలిసిన తర్వాత గద్గద స్వరంతో అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితిలో నేను ఏర్పడ్డాను, ఒక కుటుంబ సభ్యునిలాగా నేను ఆయనకి. సో చేతికి వాచ్ నేను సినిమా వచ్చేదాకా పెట్టుకోనంటే ఆ స్క్రీన్ మీద నేమ్ చూపించిన తర్వాత నా వాచ్లో ఆయన ఫోటో పెట్టుకున్నాను నేను. అంతటి అభిమానం నాకు జనార్దన్ గారు అంటే. ఈ ముగ్గురు మహానుభావుల సంతాప సభలో పాల్గొనే అవకాశం నాకు కల్పించినందుకు ముఖ్యంగా ఈ సభకు నేను ఇచ్చేసుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారి దివ్య ఆత్మలకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి. మీ బల్యం వేణుమోద నమస్తే. సభా సరస్వతికి నమస్కారం. ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ అండ్ సాడ్ ఈవినింగ్. ఇందాక అందరూ అంటున్నట్టు 2022 చాలా బాధను వ్యధను మిగిల్చింది. ముఖ్యంగా ఇవాళ జనార్దన్ పోవడం అనేది నాకు నిజంగా నాకు ఈ ఇండస్ట్రీకి రావడానికి జంజాల గారికి కారణం అయితే, ఆయన సత్యానంద్ గారి దగ్గర 9 నెలలు పనిచేసి ఆయన డైరెక్టర్ కాగానే నేను తిరిగి వెళ్ళి స్పెన్సర్స్లో చేరిపోదాం మెడికల్ రిప్రజెంటేటివ్గా అనుకుని, నేను నెలకు 3,000 ఇచ్చి పెట్టుకున్నాడు వాళ్ళిద్దరు. నేను డబ్బులు లేకపోతే బతికే పరిస్థితి లేదు కాబట్టి వెళ్ళిపోదాం అన్నప్పుడు వచ్చి నేను పనిచేస్తుండగానే స్పెన్సర్స్లో నెల్లూరులో సాయంత్రం గారు ఆ 3,000 నేను ఇస్తాను రండి అని, అమాయక చక్రవర్తి అనే సినిమాకి ఒక 6 నెలలు, తోడు నీడ అనే సినిమాకి 6 నెలలు, ఆలోపు వంశీ నన్ను పికప్ చేయడం, రైటర్ అవడం, సితార్ నుంచి ఇంక తిరుగులేదు. నేను చేసుకున్నాను సినిమాలు, 110 సినిమాలు చేసేవాళ్ళకి. వీటన్నిటికీ నిజంగా ఒక మంచి సంధానకర్త బాబునేడి గారు, జనార్దన్. జంజాల గారు ఎంత గొప్ప గురువు, జనార్దను అంతే అంతర్లీనంగా అంత గొప్ప గురువు. ఇక్కడ ఈ ముగ్గురు గురించి గట్టిగా చెప్పాలండి. ఎంతో కష్టపడి భగీరథుడు మానస సరోవరం అంటే ఎక్కడో శివయ్య జటాజూటం నుంచే గంగను తీసుకొచ్చి మహాగంగను చేస్తే మానస సరోవరం నుంచి కాశీ దాకా ప్రవేశించి మహాగంగ అనిపించుకున్న మహాపుణ్యాత్మ, ఒక పుణ్యమైన నది అది. అలాంటి వాడు కైకాల సత్యనారాయణ గారు. రెండోది వెన్నెల్లో తాజ్మహల్ ఎదురుగా అందంగా ప్రవహించే యమునా నది. కానీ త్రివేణి సంగమం అంటాం, ఆ మూడో నది సరస్వతి ఎక్కడుందో ఎప్పుడు కనబడదు. అలాంటి వాడు మా జనార్దన్. అది అంతర్లీనంగా ప్రవహించే నది. అతను నాకు సరస్వతికి ప్రతిరూపం అండి. అందుకే ఈ కంపారిజన్ చేయాల్సి వచ్చింది. ఇక ముగ్గురితో నాకు చలపతిరావు గారితో మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే మేము ఇద్దరం శారద గారితో సినిమా చేసాం, ప్రెసిడెంట్ గారి అబ్బాయిని. చాలా చాలా జోవియల్గా ఉంటాడు. ఇప్పుడు ఆ నవ్వు ఆ ఫోటోలో కూడా చూడండి, ఎంతో స్వచ్ఛంగా వెన్నెల్లా నవ్వగలిగిన అతి తక్కువ మంది నటన లేని సినిమా నటులు అతను. అలాగే నవరస నట సార్వభౌమ అన్నందుకు జీవితం ఒక ప్యాషన్ సత్యనారాయణ గారికి. వీళ్ళందరి గురించి ప్రపంచం అందరికీ తెలుసండి. కానీ మా జనార్దన్ మాత్రం గుర్తింపు తగినంత పొందకుండా వెళ్ళాడు. దానికి ఏకైక కారణం ఇక్కడ అన్నట్టు ఒక పిసరంత అదృష్టం ఉండాలండి. అతను డిసిప్లిన్ లేదా, తాగాడా లేదా, అది కాదండి, అందరూ తాగుతారు. ఒక అదృష్టం అనేది కూడా హెల్ప్ అయితే తప్ప ఒక క్రికెట్లో, రాజకీయాల్లో, సినిమా ఫీల్డ్లో పైకి రాలేరమ్మ. ఎందుకంటే అబండెంట్ టాలెంట్ ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ నాకు, ఒకటి సత్యారెడ్డి, 2 జనార్దన్. నిజంగా వాళ్ళకి రావాల్సిన గుర్తింపు రాలేదని ఫీలింగ్. అట్లీస్ట్ సత్యారెడ్డి కొంతవరకు సాధించగలిగాడు. జనార్దన్ నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడనే నా ఫీలింగ్. అతనికి ఉన్న టాలెంట్ అలాంటిది. చాలా సినిమాలు చేశాడు, ప్రొడ్యూస్ చేశాడు. ఇందాక మా బల్యం వేణుమాధవ్ అన్నట్టు ఎంతోమందికి అసలు సినిమాకి తీసుకుంటే ప్రతి టెక్నీషియన్కి, ప్రతి ఆర్టిస్ట్కి
చక్కగా డబ్బులు ఇవ్వటం, బ్రహ్మాండమైన అసలు కంఫర్ట్ జోన్ ఏర్పాటు చేయడంలో ఎక్స్ట్రాడినరీ పర్సన్. గాడ్ బ్లెస్. వీళ్ళ ముగ్గురు ఆత్మలకి, దివ్యాత్మలకి సద్గతి ప్రాప్తిస్తూ కండోలెన్సెస్ టు దోస్ ఫ్యామిలీస్. థ్యాంక్ యూ. అక్కడి నుంచి మాట్లాడాలి అని మనసు చెప్తాంది కానీ చాలా వాక్కు రావట్లా. ఎందుకంటే చలపతి అయితే అసలు చలపాయని నేను ముద్దుగా పిలిచిన, ఇందాక ఆయన ఏదో బారు అని వేరే చెప్పారు, బావగారిని బారు అని పిలిచేవాడు ఆయన. నిజంగా బావమరుదులు బతకవాడతారు అని ఏదైనా ఒక మాట ఉంటే ఎంత చేశాడో మాకు అతను. ఇద్దరం కలిసి ఒకే చోట శివాజీ గణేషన్ గారి ఇల్లు పక్కన అపార్ట్మెంట్లో తను ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే నేను ఫోర్త్ ఫ్లోర్లో ఉండేవాడిని. ఎన్నో సంవత్సరాలు కలిసి ఉన్నాం. అసలు అంత మంచి మనిషి. నవ్వించటమే అంటే సెట్లో చలపతి ఉన్నాడు అంటే నవ్వులు పువ్వులు, నవ్వులు పండుతాయి అంతే. ఎలా పండుతాయి అంటే తను ఉంటే పండుతాయి అంతే. అలా నవ్వించేవాడు, కవ్వించేవాడు. 6 అడుగులు ఎత్తుండి నేను అడిగా ఒకసారి, నువ్వు ఇంత ఎత్తున్నావు, ఇంత బాగున్నావు, నువ్వు హీరో ఎందుకు ట్రై చేయలేదంటే, నేను అసలు హీరో అవుదామని వచ్చాను బావగారు అన్నాడు. తను హీరో అవుదామని వచ్చాడంట యాక్చువల్గా ఈ ఇండస్ట్రీకి. కానీ ఒక రామారావు గారి పక్కన అతను పంచపాండవుల్లో నకుల సహదేవులు ఎలా ఉంటారో మాకు తెలియదు, కానీ రామారావు గారి పక్కన మాత్రం ఈయన అతుక్కునే ఉండేవాడండి. ఎన్టీ రామారావు గారికి వెన్నంటి ఉంటారు అనే ఒక శబ్దం ఉందో చూడండి, అది ఎప్పుడు చూడండి ఆయనతో కలిసి అలాగే ఉండేవాడు. అలాంటిది రవి వాళ్ళ బాబు, తన సినిమాలు రాసాం, చేసాం. తను కూడా ఆర్టిస్ట్ అయ్యాడు. ఎందుకంటే చలపతి ఎలా అయితే ఎన్ని రసాలు పండించగలడో తను అన్ని రసాలు పండించగలడు. కైకాల సత్యనారాయణ గారు అయితే నా మీద అలిగేవాడండి కొత్తలో. ఆ అగ్నిపర్వతం ఇలాంటి సినిమాల్లో, బొబ్బిలి బ్రహ్మన్న, వీటిలో ఆయన కొంచెం బఫూనరీ స్టైల్లో కామెడీ రాఘవేంద్ర రాయించేవాడండి. నన్ను ఎట్టిటోడు ఈయనొకడు, ఇక్కడ ఉంది కైకాల సత్యనారాయణ, ఏంటి ఆ వేషాలు అని తిడతా ఉండేవాడండి. నన్ను ఏం చేయమంటారు సార్, డైరెక్టర్ అడుగుతున్నాడు, నేను రాస్తున్నాను అని. పాపం కానీ ఎంత అద్భుతంగా నటించాడో చూస్తే, అంటే నేను ఒక కైకాల సత్యనారాయణని అని మర్చిపోయి ఆ పాత్రలోకి జీవం పోసేవాడండి. మీరు ఎప్పుడైనా క్లిక్ కొట్టి అగ్నిపర్వతంలో చూస్తే ఎంత బఫోనరీ కామెడీలాగా మన చిన్న లాలీపాప తినే పాపలో ఉంటే అలాంటి పెట్టాడు నాకును రాఘవేంద్రరావు సత్యనారాయణ గారు. అలా బొబ్బిలి బ్రహ్మంలో కూడా అలా అయితే అద్భుతమైన వేషాలు. అసలు పల్నాటి సింహం అయితే అప్పుడు వచ్చి వాటేస్తున్నాడు, ఇవి కదా నాకు రాయాలి వేషాలు అని వాటేస్తున్నాడు అండి. మళ్ళీ అంటే నవరస నటనా సార్వభౌమ అని బిరుదు ఎలా వచ్చిందో ఎవరిచ్చారో నాకు తెలియదు కానండి, నరాల రసాన్ని పండించగల నటుడు కైకాల సత్యనారాయణ గారు. 1200 సినిమాలు నటించిన అసలు చలపతిని చూస్తానే ఉండేవాడు అండి. అలాంటి అన్ని రకాల పాత్రలు పోషించిన వాడు చలపతి. అలాగే వల్లభనేని జనార్దన్ గారితో కూడా మాకు అనుభవం ఉందండి. గ్యాంగ్ లీడర్లో ఆయన ప్రధాన విలన్ పాత్ర వేశారు. మాకేం భయం, ఆయన కొత్త క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా ఉండి ఏదో ట్విస్ట్ లాగా ఇచ్చి, కానీ చాలామంది చెప్పినట్టు ఆయన గురించి గ్యాంగ్ లీడర్ డబ్బులు ఇంకా కొంచెం మాకు మిగిలి ఉంటే ఇంటికి వచ్చి తలుపు కొట్టి ఇచ్చాడండి, ఇచ్చిరమ్మన్నాడు మామయ్య. ఎంతమంది నిర్మాతలు అలా ఇంటికి వచ్చి తలుపు కొట్టిస్తారు అంటే ద గ్రేట్. అలా ఈ ముగ్గురితోనూ అనుబంధం ఉందండి. నిజంగా 2 రోజుల నుంచే 3 రోజుల నుంచే నా మిసెస్ ఏంటి అలా ఉంటున్నారు అంటే, వాళ్ళిద్దరిని తలుచుకుంటే వాళ్ళ వీరి వార్త విన్నాక ఇంకా అంటే ఒకేసారి నటులు, దర్శకులు, నిర్మాతలు వీళ్ళు ముగ్గురు కలిపి త్రిమూర్తుల్లాగా ఒక్కసారి మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్లో మనకి ఇలా కనపడతారని నేను కలలో కూడా ఊహించలేదండి. అంత గొప్ప మహానుభావులు. కైకాల సత్యనారాయణ గారు 777 దాకా చేసి ఉంటారు. 750 గ్యారంటీగా చేసి ఉంటారు. ఆ పైన ఎన్నో లెక్క తెలియదు. వీరి సినిమాల లెక్క నాకు తెలియదు, కానీ 10, 12 మరి ఎన్ని చేశారో నాకు తెలియదు. మా బల్యం సినిమాలే బోర్డు యాక్ట్ చేశారు.
ఆయన ఏ 12 చేశారంట. మరి బయట సినిమాలు లెక్క తెలియలేము మనకి. మా బల్లి చాలా సినిమాలు తీశాడు, చిన్న సినిమాలు ఎంతోమందిని ఎంకరేజ్ చేస్తా అద్భుతంగా సినిమాలు తీస్తూ ఉంటాడు. తను నటిస్తూ మిగతా వాళ్ళకి అలా పాత్రలు ఇస్తూ. కాబట్టి ఇప్పుడు మనం చేయగలిగింది ఏంటంటే వాళ్ళని తలుచుకుని చూడండి విచిత్రం, ముగ్గురు హార్ట్ డిసీజ్తో వెళ్ళిపోవటం వాడు. అప్పుడు భయపెట్టారు మన కరోనా టైంలో 2021లో. డాక్టర్లు అందరికీ తెలుసు అది చాలా జాగ్రత్త, అది లివర్కి కానీ హార్ట్కి కానీ వెళ్తే ప్రమాదం. 2 ఏళ్ళు నిద్రపోయి ఒక్కసారి అదేమన్నా నిద్ర మేలుకుందా ఏంటి అని. ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే 7 హనుమండుగురిని మనం గమనిస్తే అందరూ హార్ట్ అటాకులతోనే చనిపోతున్నారు. అందుకని ఒకసారి మళ్ళీ అందరం వెళ్ళి టెస్టులు చేసి మా గుండె ఎలా ఉందో చూసుకోవాలి అనే పరిస్థితి ఈ వీరి నిర్గమనం చూస్తుంటే అనిపిస్తుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అనేటువంటిది. ఏమైనా ఒకేసారి వారం రోజులు తేడా అంతే కదా, ముగ్గురు కలిగితే వారం రోజులు తేడా. ఒక్క వారంలో ముగ్గురు హేమాహేమీలు మన అందరినీ వదిలేసి, చలనచిత్ర పరిశ్రమను వదిలేసి అలా వెళ్ళిపోవటం అనేది చలనచిత్ర పరిశ్రమకే ఎంతో భారీ నష్టం కింద లెక్కండి. కానీ నేను ఒక చిన్న సినిమా ఒకటి రాసుకున్నానండి కైకాల సత్యనారాయణ గారితో. ఆయనకి అది రాకముందు నేను మాట్లాడా, మీరు వచ్చి యాక్ట్ చేసే పరిస్థితిలో ఉన్నారంటే చేస్తాను ఏంటి అన్న. ఏం లేదు, ఒక 20 మంది ఇంట్లో కూర్చుని ఉంటారు, అందులో 90 ఏళ్ల కాడి నుంచి 90, 70, 80, 60, 40 అలా ఏజ్ గ్రూపుల వాళ్ళు ఉంటారు, అందులో మిమ్మల్ని కూడా పెట్టుకుంటా అంటే చాలా సంతోషం అన్నాడండి. ఆయనతో అందులో ఉంటాడేమో అని నేను ఆశపడ్డాను. ఆయన లేకుండా వెళ్ళిపోయాడు. కనీసం ఆయన పటం అన్నా పెట్టుకుంటాం దాంట్లో గ్యారంటీగా. వారి బంధువులతో కూడా మాట్లాడాను, వారి సోదరుతో మాట్లాడాను నేను. వారందరూ గోదావరిలో వారి దాన్ని భస్మాన్ని కలపటానికి వెళ్ళామని చెప్పారు. అందుకని వాళ్ళందరికీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ ముగ్గురి యొక్క కుటుంబ సభ్యులకి మా రచయితల సంఘం పక్షాన నేను ఆత్మశాంతి కలగాలని, వారికి పుణ్యలోక ప్రాప్తి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఉపన్యాసం ముగిస్తున్నాను. చలనచిత్ర పరిశ్రమలో రోజుకొకరిని కోల్పోతున్నాం. ఈ వారంలో ముగ్గురిని కోల్పోయాం. నాకు ఇద్దరితో దగ్గరగా అనుబంధం ఉంది. ఒకరి సినిమాలు చూసి పెరిగాను. ఇందాక అన్నగారు అన్నట్టు నవరస నటనా సార్వభౌముడు అని ఎవరు బిరుదిచ్చారో కానీ నిజానికి నరాల్లో తన నటన విశ్వరూపాన్ని ప్రదర్శించిన కైకాల సత్యనారాయణ గారి ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఆ భగవంతుడు కలిగించాలని మనసా వాచా కోరుకుంటున్నాను. అదేవిధంగా చలపతిరావు గారు, నేను మీ శ్రేయోభిలాషి చిత్రంలో కలిసి పనిచేశాం. తను ఎప్పుడు కూడా నిజంగా ఎవరైనా బాధల్లో ఉంటే అలాంటి వారికి ఫోన్ చేసినట్టయితే 50% బాధ తగ్గిపోతుంది. అంటే డిప్రెషన్లో ఉన్న వాళ్ళు తను మాట్లాడితే ప్రతి మాటకి నవ్వులే. 2 గంటలు తనతో ఉంటే ఒక రెండేళ్ళు మనం ఇంకా ఎక్కువ బ్రతకగలిగే ఇది అవుతామనేది నా భావన. నిజంగా తను అకస్మాత్తుగా మరణించడం చాలా బాధేసింది. నేను మా అమ్మగారిని కూడా రీసెంట్గా కోల్పోయాను. సో నేను ఆ పనుల్లో ఉండి నేను వారిని ఫిజికల్గా అటెండ్ చేయలేకపోయాను, చింతిస్తున్నాను. రవి గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు నిజంగా మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని. తను ఎక్కడికి వెళ్ళలేదు, మన మధ్యలో ఉన్నాడు. ఎక్కడ నవ్వులు ఉంటాయో అక్కడ చలపతిరావు గారు ఖచ్చితంగా ఉంటారని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని. మనల్ని వదిలిపెట్టిపోలేదు, వాళ్ళ మిత్రులు మనకన్నా మంచి మిత్రులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అని నా భావన. అదేవిధంగా వల్లభనేని గారితో నేను ఆయన డైరెక్షన్లో పనిచేశాను. బల్లెం వేణుగారు నాతో చేయించారు ఆయన డైరెక్షన్లో. తనతోని కూడా ఇవాళ నేను సడన్గా విన్నాను, సడన్గా మెసేజ్ వచ్చింది.
అరే ఇదేంటి ఇలా జరిగిపోయింది అనుకున్నాను. ఆయన డైరెక్షన్లో కూడా పనిచేసే భాగ్యం కలిగింది. వారి ముగ్గురి ఆత్మలకు శాంతి కలగాలని మరొకసారి ఆ భగవంతుని వేడుకుంటూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. 2022 ఈ సంవత్సరం అత్యంత దురదృష్టకరము. మన ఇండస్ట్రీలో మహానటులు ఈ వారం రోజుల్లోనే డాక్టర్ కైకాల సత్యనారాయణ గారు, ఆయన దగ్గర 6 నెలలు పైగా అపోలో హాస్పిటల్లో ఉంటే ఆల్టర్నేట్ డేస్ వెళ్ళి వాళ్ళ అమ్మాయిని కానీ వాళ్ళ అబ్బాయి రామారావు గారిని కానీ కలిసి వారి ఐసీయూలో ఉన్నప్పుడు డాక్టర్లతో మాట్లాడి వారి దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి ఆ గండం నుంచి బయటపడిపోయారు. బాగున్నారు, ఇంటికి కూడా వెళ్ళి వచ్చేవాళ్ళం, అంతా బాగున్నారు అనేసి దగ్గర 777 మూవీస్ చేసి మొట్టమొదటి రామానాయుడు గారి సినిమాలో చేయటము, ఎన్టీఆర్ గారితో నిన్న రామకృష్ణబాబు ఎన్టీఆర్ గారి సన్ను చెప్పటం జరిగింది. ఒక పక్కన కైకాల సత్యనారాయణ గారు కుడి భుజం అయితే నాన్నగారికి ఎన్టీఆర్ గారికి ఎడం భుజం చలపతిరావు గారు. ఇలా ఇద్దరు 2-3 రోజుల వ్యవధిలో ఇలా జరగటం, ఆయన అలా జరుగుతున్నప్పుడు సాయి కుమార్ గారు వచ్చారు. ఆయన చెప్తుంటే నిజమేమో అనిపిస్తుంది. ఎన్టీఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ జరుగుతున్న ఈ సంవత్సరం ఇలా జరగటం, ఆయనకి ఇష్టమైన వాళ్ళని ఆయన దగ్గరికి వెళ్ళటం జరుగుతుందేమో అనేసి మన సాయి కుమార్ గారు మొన్న వచ్చినప్పుడు, చలపతిరావు గారు చనిపోయినప్పుడు వచ్చినప్పుడు ఆయన అంటున్న మాటలు ఒక్కొక్కసారి అంత మహానటులు ఇలా జరగటం అనేది తట్టుకోలేని ఇండస్ట్రీకి తీరని లోటు. చలపతిరావు గారు అయితే యూనిట్ అంతా కూడా సీరియస్ ఉన్న లొకేషన్లోకి వచ్చారంటే మన వెంకటేష్ బాబు అందరు చెప్పేది, ఇప్పుడు మన గోపాలకృష్ణ గారు అయితే ఏంటి, పెద్దలందరూ చెప్పిన ఆ యొక్క అట్మాస్ఫియరు హ్యాపీయెస్ట్గా, అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా డైరెక్టర్ దగ్గర నుంచి లైట్ బాయ్ దాకా అది ఒక ఉత్సాహభరితంగా మొత్తం అంతా చేంజ్ అయిపోతుంది ఆ అట్మాస్ఫియర్ లొకేషన్లో. అది చలపతిరావు గారు గొప్పతనం. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవరికి ఆ బాధలు అనేవి తెలియకుండా ఆ యొక్క మెస్మరైజ్ అయిపోతాం అన్నమాట ఆయనతోటి. అలానే విజయబాబునాయుడు గారి దగ్గర అప్పటి నుంచి మన వల్లభనేని జనార్దన్ గారు ప్రతిసారి ఫెస్టివల్స్ న్యూ ఇయర్ వస్తే ఆయనతో మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఆయన నిజానికి ఈరోజు ప్రొద్దుట 11:30కి ఆ న్యూస్ మెసేజ్ వచ్చేటప్పటికి అరే ఏంటి ఇలా జరుగుతుంది మన ఇండస్ట్రీలో, ఇంత పెద్ద వాళ్ళు మంచి మనసున్న వాళ్ళు ఒకే వారంలో, ఇప్పుడు పరచూరు గోపాలకృష్ణ గారు చెప్పినట్టు ముగ్గురుని మనము కోల్పోవటం అనేది నిజంగా బాధే. ఎనీహౌ పోస్ట్ కోవిడ్ ప్రాబ్లమ్స్ అనేది ఉండొచ్చు అనేది ఇంకా కూడా దాని మీద స్టడీస్ బయటకి రాలేదు కాబట్టి మనకంటే డాక్టర్ మాధవరావు గారే వాటి మీద బాగా స్టడీ చేస్తున్నారు. ఎనీహౌ మన వాళ్ళందరూ కూడా ఒక్కసారి కరోనరీ సిటీ యాంజియోలు అవి హార్ట్ ప్రాబ్లమ్స్ని చూసుకుంటే లొకేషన్స్లో ఎక్కడో ఉంటారు కాబట్టి అది కరెక్ట్గా పాటించాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిజానికి డెత్ ఈజ్ సర్టెన్ ఫర్ ఎవ్రీబడి బట్ అన్సర్టనిటీ ఈజ్ వెన్ ఇట్ అక్కర్స్. కానీ ఆ లోటు ఎవరు తీర్చలేం కాబట్టి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ ట్రాజడీని బేర్ చేసే ఆ స్ట్రెంగ్త్ ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ, అందరి ఆత్మలకు శాంతి చేకూరాలనేసి మనందరి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి వాళ్ళకి పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. వాగ్దేవ్యై నమః. ఈరోజు చాలా బాధాకరం.
నటనకు భాష్యం చెప్పిన మహానటులు ముగ్గురే, ఏకం ద్వి త్రిణి. ఆ ముగ్గురు మహామహులు పోవడం మనందరికీ చాలా బాధాకరం. అయితే మహానటులు వల్లభనేని జనార్దన్ గారి కాంబినేషన్లో వేణుమాధవ్ గారి దాంట్లో నేను కూడా యాక్ట్ చేయడం జరిగింది. చాలా బాధాకరం. అలాగే మహానటులు సత్యనారాయణ గారు కూడా ఆయన గౌడ ఢిండిమ భట్టు పాత్రలో అమోఘంగా చేసి ఆ యొక్క పదస్పందనలో ఇది మహానటులను రామారావు గారికి పోటీగా నటించి చేశారు. అష్టభాషా ప్రఖ్య సామ్రాజ్యాభిషిక్తస్య అష్టదిగ్విజయ పటకి కృత బిరుద ఢిండిమాడంబరస్య షడ్దర్శన షణ్ముఖస్య శ్రీకంఠాగమ శిఖండమండనమణీ బ్రహ్మాండ బాండ వితండ మండలిత విజయ చండిమ డిండి మహా విజయ చండిమ డిండి మహా విజయ మహాడిండిమ చండి మహా అర్థాల్లో స్పర్ధంగా అక్కడ ఆయన అభినయం. అందుకనే మహానటులు నటనా సార్వములయ్యారు. అలాగే చలపతిరావు గారు మహానుభావులు వారు కూడా. ఎందుకంటే మా తెనాలిలో వారికి సన్మానం చేసినప్పుడు వారిని కలవడం జరిగింది చిన్నప్పుడు. అలాగే మహానటుల గురించి చెప్పడం చాలా సంతోషం. ఆ అశ్రుతర్పణం ఆ మహానుభావుల పోవడం వల్ల మనకు అశ్రుతర్పణం వదలడం వల్ల మన తస్మదీలకు చేసేదేముంది. వారి ఆత్మలకు శాంతి చేకూరని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి సమస్త మహోదయ మమ వందనం. శుభం భూయాత్. ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం. ఇక్కడ మన సినిమా కుటుంబం నుంచి ముగ్గురు వ్యక్తులు ఒక 7 రోజులు గ్యాప్లో చనిపోవడం అనేది నిజంగా నా యొక్క ఆశుల్ని వాళ్ళు అర్పిస్తున్నాను వాళ్ళకి. నాకు చలపతిరావు గారితో అంటే బాబాయ్ అనే ఈవి గారితో కంటిన్యూగా నేను ఎప్పుడు వెళ్ళినా అక్కడ ఆయన దగ్గర ఉండటం, ఆయనతో అంటే ఆయనతో మేము ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళం అని చెప్పే మాటలు. అలాగే అంటే ఈవి గారితో నేను జమలరావు చేసేటప్పుడు తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎప్పుడు వెళ్ళినా వాళ్ళిద్దరు కలిసే ఉండేవాళ్ళు. ఆ విధంగా ఆయన అంటే అకాల మరణం జరగడం అనేది నాకు చాలా బాధాకరమైన విషయం. నెక్స్ట్ మన ఈ కైకాల సత్యనారాయణ గారు నా దేవుడు సినిమాలో బాలకృష్ణ హీరోగా రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో దాదాపు అంటే మాకు కంటిన్యూ షెడ్యూల్లో కానీ లేదా ఆ తర్వాత ఎక్కువగా దాసనారాయణరావు ఇంటికి 4-5 సంవత్సరాలు కంటిన్యూగా నెలకి 20 రోజుల చొప్పున వస్తూ ఉండేవాళ్ళు. ఈవినింగ్ 6 వచ్చి 9 దాకా. అలా ఆయనతో కూడా చాలా సంవత్సరాలు నేను ట్రావెల్ చేయటం. అంటే అంత మంచి వ్యక్తి అంటే మనిషిలో అంటే అంత సీనియర్ ఆర్టిస్టు అయినా కూడా చిన్న నిర్మాత పెద్ద నిర్మాత ఆయనలో ఒక చాలా గొప్ప విషయం ఏంటంటే ఎటువంటి కల్మషం లేని ఎప్పుడూ అలా బిగ్గరగా నవ్వుతూ పలకరించేవాడు అన్నమాట. సో అంత ఆత్మీయుల్ని పోగొట్టుకున్నాను. మూడో వ్యక్తి జనార్దన వచ్చేసి నాకు మన బాపిరెడ్డి గారు అల్లుడిగా బాగా పరిచయం. సరే ఎన్నోసార్లు ఆయన ఆఫీస్కి వెళ్ళటం కలవడం జరిగింది. సో అంటే మన జాతస్య మరణం ధ్రువం అని మన పెద్దలు చెప్తారు. కానీ అంటే ముగ్గురు మన సినిమా కుటుంబ వ్యక్తుల్ని అతి తక్కువ కాలంలో వారం రోజుల్లో అంటే ఈ నవంబర్ డిసెంబర్లో ఎక్కువ మంది సినిమా వాళ్ళు మనకి కోల్పోయాం. సో వీళ్ళ ముగ్గురిని కోల్పోవడం కూడా నా యొక్క మనస్సుకి కొంచెం బాధగానే ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వాళ్ళ ఆత్మకి శాంతి కూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరమిస్తున్నాను. నాకు ఈ వీళ్ళందరితో అనుబంధం ఉండటం నిజంగానే నా అదృష్టం. మాకు గోపాలకృష్ణ గారు మా ప్రసూర్ బ్రదర్స్ నాకు అద్భుతమైన విజయం సాధించిన వంశానికి ఒక్కడితో నాకు పరిచయం శశాంక్ గారితో. అంతకుముందు ఎన్నోసార్లు నేను వారితో పాటు ట్రావెల్ అవటం జరిగింది. చంద్రమోహన్ గారు పర్సనల్గా అలా ఆయనతో ఎప్పుడు అనుబంధం 2 చిత్రాలు చేశారు. ఇక చలపతిరావు గారు పెద్ద ఎనర్జీ మాకు. ఆయన నాకు ఆదిత్య 369 మళ్ళీ వంశానికి ఒక్కడు ఇంకో చిత్రం కూడా చేశారు. వీళ్ళందరితో ఎప్పుడు ఆ ట్రావెలింగ్ కుత్తనా అంటుండేవాడు నన్ను అసలు మాట్లాడితే. ఆయన ఎప్పుడు మమ్మల్ని ఏడిపిస్తూనే ఉండేవాడు. అలా జనార్దన్ ఫస్ట్ సినిమా అమాయక్ చక్రవర్తి మానస్ సరోవర్ అని అది మాకు నాగార్జున సాగర్లో చేశారు. మామయ్య పర్సనల్గా ఉన్నప్పుడు చంద్రమోహన్ గారు పర్సనల్గా ఉన్నప్పుడు అతనితోనే మొత్తం నేను ట్రావెల్ అయ్యాను. అలా చాలా మంచిగా అతని మ్యారేజ్ కూడా మేము ఏలూరు అనుకుంటా వెళ్ళాము. అప్పటి తర్వాత కూడా అతనితో ఎన్నోసార్లు అనుబంధం మాకు. వీళ్ళందరూ మా ఫ్యామిలీ.
ఈ సంవత్సరం నిజంగానే కృష్ణరాజు గారు ఈ పెద్ద పెద్ద మహానుభావులను పోగొట్టుకున్నాం మనం. వీళ్ళందరూ నిజంగానే ఏంట్రా ఇది ఇంకా మనం అని ఎంత బాధాకరమైన అంటే అన్నిటి మీద ఇంకా ఏంటో ఓకే ఒక మెకానికల్ అయిపోయిందండి. వీళ్ళందరితో ట్రావెలింగ్ ఒక అనుభూతి, చాలా అద్భుతమైన అనుభూతులు. వాళ్ళతో ఒక ఎనర్జీ, ఎప్పుడు ఒక గంట 10 నిమిషాలు కూర్చుంటే చాలు. ముఖ్యంగా మా సీనియర్స్, మా ఈ లెజెండరీలు వీళ్ళందరూ అంటారే, వీళ్ళతో 10 నిమిషాలు కూర్చుంటే చాలు, మళ్ళీ ఒక రీఛార్జ్, ముందుకు పరిగెత్తాలనే ఎనర్జీ వీళ్ళ దగ్గరే మేము తెచ్చుకుంటున్నాం. వీళ్ళందరూ నిజంగానే ఈ సభాముఖంగా వాళ్ళందరి ఆశీస్సులు మనందరికీ. అనుభవాలు ఉన్నాయి, అనుభవం లేని వాళ్ళు ఉన్నారు, అనుభవాలు తెచ్చుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి ఆశీస్సులు మనందరికీ. ఈ మహానుభావులు ఇవాళ నిజంగా కృష్ణ గారు కానీ, కృష్ణరాజు గారు కానీ, వీళ్ళందరూ ఒక్కొక్క ప్రొడక్షన్ హౌస్ ఇవన్నీ చూసి తరించే భాగ్యం, వాళ్ళ కాంపౌండ్లో వెళ్ళొచ్చే భాగ్యం మా అందరికి కలగటం మేము చాలా అదృష్టవంతున్నాం. అప్పుడు ట్రావెల్ అయ్యి ఇప్పుడు ట్రావెల్ అవుతున్నాం అంటే చలపతిరావు గారు నిజంగానే మాకు అసలు ఆయన పేరు చెప్తేనే వస్తుంది. కాసేపు వెళ్ళి కూర్చుంటే చాలా అలా ఒక రీఛార్జ్ కోసం మీ దగ్గర కూర్చోవాలి సార్ అనేవాళ్ళు. వీళ్ళందరూ ఆత్మ శాంతించాలి, అలాగే శాంతించాలని కోరుకుంటూ నేను వీళ్ళందరి కుటుంబ సభ్యులందరికీ పేరున నా ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నాను.